నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివోఏలు రోడ్డెక్కారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం SHG మహిళలకు చేరి విజయవంతం అయ్యేదాకా పనిచేస్తామన్నారు. ఎటువంటి ధర్నాలు, వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టబోమని అన్నారు. ప్రభుత్వంతో సామరస్యంగా పనిచేయించుకోవాలని, మా న్యాయమైన డిమాండ్లు మీ దృష్టికి వచ్చే వరకు వినతి పత్రం ద్వారా అందజేస్తామని అన్నారు. ఇన్సూరెన్స్, HR పాలసీ, CC ప్రమోషన్, వివో నుండి వివోఏ సొంత అకౌంట్ కి జీతాలు జమ, కనీస వేతనం 18,000 రూపాయలు పెంచాలని కోరుతూ ఏపీ తెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ తెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దాసరి సంపూర్ణమ్మ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి సంపూర్ణమ్మ. నేను వివోఏ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 30,000 మంది వివోఏలు మరియు యానిమేటర్లుగా అందరం కూడా సంఘాలు సభ్యులకు, ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్నాము. గత 18 సంవత్సరాల నుండి సాలీచాలన్ జీతంతో మేము పనిచేస్తున్నప్పటికీ 2019 పాదయాత్రలో జగనన్న మా యొక్క కష్టాలను చెప్పుకోగా చెల్లించి మాకు 10,000 రూపాయలు ఇస్తాం చెల్లెమ్మని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఈరోజు వరకు మాకు గ్రామ సంఘం నుండి 2,000, సెర్ప నుండి 8,000 రూపాయలని అందజేస్తున్నారు. అందుకు జగనన్నకు మేము మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివోఏలందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా యొక్క చిన్న చిన్న విన్నపాలను కూడా ఈ 5 ఏళ్లలో అధికారులకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ద్వారా అందజేశాము. కానీ ఆ చిన్న చిన్న సమస్యలను మా పరిష్కారాలకి ధీటుగా ఆగిపోయినాయి. కానీ ఈ రోజుకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు అయితే మేము చేయలేదు. ఎందుకంటే మాకు జగనన్న మీద ఉన్న నమ్మకం, ఏ రోజైనా సరే మా యొక్క చిన్న విన్నపాలను జగనన్న విని మంచి మనసుతో ఆలకించి మా పరిష్కారాలు చేస్తారని ఈ సమస్యలను నమ్మకంతో ఈ రోజుకు కూడా మేము రోడ్డు ఎక్కకుండా జగనన్న కోసం ఎదురు చూస్తున్నాము. మేము గ్రామ స్థాయిలో నిద్ర లేచిన కాడ నుంచి 30 రకాలైనటువంటి పనులు చేస్తున్నాము. అందులో భాగంగా MBK, SHG మీటింగ్స్, DPRP సర్వే, వైఎస్ఆర్ ఆసరా బయోమెట్రిక్, FEO గ్రూప్స్, జగనన్న తోడు, చేయూత సెల్స్, FNHW యాప్, లక్పతి యాప్, లోకస్ యాప్, కవరేజ్ జెన్స్ యాప్, జగనన్న గోరుముద్ద, ఉన్నతి, శ్రీనిధి, హౌసింగ్ లోన్స్, బ్యాంక్ లింకేజీ, సంఘబంధం మీటింగ్లు, శ్రీనిధి ఉన్నతి ట్రాన్స్ఫర్లు, అంతర్గత అప్పులు, సెర్ప్ SHG యాప్, జలజీవన్, PMJJY, CIF, VRF, CM గారి మీటింగ్స్కి మోటివేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెరట కోళ్లు, పెరట తోటలు, కూరగాయల తోటలు, కరోనా సమయంలో మాస్కులు తయారు, ఉమెన్స్ ఎంటర్ప్రైజెస్ 0 వడ్డీ, ఇలా 30 రకాలైనటువంటి సేవలను మేము ఈరోజు ప్రభుత్వం SHG మహిళల మధ్య వారధిగా నిలబడి పనిచేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ వరకే అంకితం అయిపోతున్నాయి. ఇవి జగనన్న దృష్టికి వెళ్ళాలి. జగనన్న వీటిని మంచి మనసుతో సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని, మేమైతే మా డిపార్ట్మెంట్లో అన్ని రకాలైనటువంటి కేడర్ల వాళ్ళు ఈరోజు ధర్నాలు చేసినా, రాస్తారోకులు చేసినా మేమైతే ఎటువంటి కార్యకలాపాలు చెయ్యము, ధర్నాలు చెయ్యము. మేమైతే ప్రభుత్వానికి అనుకూలంగానే ఇప్పుడు జరగబోయే ఈ వైఎస్ఆర్ ఆసరా కూడా ప్రభుత్వం చేపట్టి ఈ మంచి కార్యక్రమం ఈ ఎలక్షన్ టైంలో కూడా 4వ విడత కూడా విజయవంతంగా ఈరోజు రాష్ట్రం కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా జగనన్న 4వ విడత ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేస్తాము. కాబట్టి మా పట్ల ప్రభుత్వం మంచిగా ఆలోచించి సానుకూలంగా స్పందించి మా యొక్క ఈ చిన్న చిన్న విన్నపాలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పి జగనన్న మాటకి మేము ఏ రోజు కూడా మేరము. ఎప్పటికైనా జగనన్న మాటకే మేము ఈరోజు కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా మా సమస్యలను కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తారని జగనన్నకి మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఒక చిన్న విన్నపాలు: ఇన్సూరెన్స్ కార్యక్రమం, HR పాలసీ, CC ప్రమోషన్స్, వివో నుండి వివోఏ సొంత అకౌంట్కి జీతం జమ, కనీస వేతనం 18,000. ఈ చిన్న 5 విన్నపాలను కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి
మాకు పరిష్కరించాలని జగనన్నను వేడుకుంటున్నాం, సీఎం జగనన్నను వేడుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.